శ్రీ గురుభ్యో నమ. శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయ మంత్రశాస్త్ర విభాగానికి స్వాగతం. చాలామంది కొన్ని కార్యాల గురించి చాలా కాలం పాటుగా తీవ్రంగా శ్రమిస్తూ ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా ఆ పనులు చివరి వరకు వచ్చి నిరాశకు గురి చేస్తూ ఉంటాయి. ఆ పని పూర్తవుతుంది ఖచ్చితంగా అని గట్టి నమ్మకంతో ఉన్న, కళ్ళ ముందే ఫలితం కనిపిస్తూ ఉన్న ఆ ఫలితాన్ని పొందడంలో మాత్రం ఆశాభంగం ఎదురవుతూ ఉంటుంది. ఇది కేవలం ఒక రంగంలో మాత్రమే కాదు, జీవితంలో చాలా కార్యాలలో ఇదే పరిస్థితి. అటువంటి ఆశాభంగ దోషాన్ని నివారించి కార్యాదుల్లో విజయాన్ని శీఘ్రంగా ప్రసాదించేటువంటి అత్యుత్తమ సాధనా విధానమే గణపతి ఆరాధనా క్రమం. ఒక కార్యానికి లేదా ఒక సమస్య పరిష్కారానికి ఈ యొక్క విధానాన్ని సంకల్పించి ఈ ఆరాధనా క్రమం ఎవరైతే శ్రద్ధగా ఆచరిస్తారో వారికి ఆ గణపతి అనుగ్రహించే సంకల్ప సిద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ఏ నెలలో అయినా సరే బహుళ చవితి అంటే పున్నమి తర్వాత 4వ రోజు, ఆ రోజుని సంకటహర చవితి అంటారు. ఆ సంకటహర చవితి లగాయతు మరుసటి మాసం సంకటహర చవితి వరకు మాస పర్యంతం 1 నెల రోజుల పాటు దీక్షగా గణపతి ఆరాధన సపర్యా పద్ధతిలో త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. కేవలం బహుళ చవితి తిథి రోజున మాత్రమే గణపతి ఆరాధన మరియు అభిషేకాదులు సూర్యాస్తమనం తర్వాత చాలా చోట్ల చేస్తూ ఉంటారు. ఆ రోజున మాత్రమే ఆ విధానం శ్రేష్టంగా చెప్పబడుతుంది. మిగిలిన రోజుల్లో గణపతి ప్రభాత ప్రియుడు కాబట్టి సూర్యోదయ సమయానికే ఆరాధన అర్చనాదులు గావించాలి. స్త్రీలు ఈ విధానం ఆచరించాలంటే వారి యొక్క శరీర ధర్మానుసారంగా నెలసరి పూర్తయిన తరువాత మంచి తిథిని ఎంచుకుని, లేదా రిక్తతిథి కానటువంటి ఏ బుధవారమైనా పర్వాలేదు, అటువంటి రోజును ఎంచుకుని ప్రారంభించవచ్చు. అలా వారు 16 రోజులు ఈ విధానాన్ని క్రమంగా ఆచరించవచ్చు. కొన్ని జటిలమైనటువంటి కార్యాలు వాటిల్లో విజయం సాధించడం కొరకు మాత్రం ఈ విధానాన్ని మరలా ఆచరించడం శ్రేష్టం. గణపతి ఆరాధనా క్రమంలో భాగంగా ఈ దీక్ష ప్రారంభం చేసిన తరువాత ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేలికాంచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా పసుపు వేసి ఆ నీటితో స్నానం ఆచరించాలి. సౌందర్య లేపనాలు, సౌందర్య ఉపకరణాలు ఉదయ భాగంలో వర్జించాలి. సబ్బు, షాంపూల స్థానంలో కుంకుడు, నలుగు పిండి ఉపయోగించవచ్చు. పూజ చేసేందుకు తెల్లని వస్త్రం శ్రేష్టం. స్త్రీలు పసుపు వర్ణం వస్త్రాలు ఉపయోగించవచ్చు. చిత్రాసనం, రుద్రాక్ష జపమాలల్ని ఉపయోగించాలి. పసుపుతో గణపతిని చేసుకుని ఒక ఇత్తడి పళ్ళెంలో మారేడు లేక జిల్లేడు ఆకు వేసి ఆ ఆకు మీద హరిద్ర గణపతిని స్థాపించాలి. ఆ పసుపు గణపతిని ఉంచాలి. ఆచమనం, భూతోచ్చాటన తర్వాత దేశకాల సంకీర్తన పూర్వక సంకల్పం చేసి ముందుగా సూర్య నమస్కారం చేసిన తర్వాత అప్పుడు గణపతి ఆరాధన ప్రారంభించాలి. పూజ ఆచరించే ప్రదేశంలో నేల మీద కొద్దిగా బియ్యం కానీ వడ్లు కానీ వేసి దాని మీద మట్టి ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో తెల్లని ఒత్తులు రెండిటిని ఏకవత్తిగా చేసి వేసి ఆవు నేతిని పోసి అగరవత్తి సాయంతో దీపారాధన చేసి దీప ప్రమిదకి గంధ పుష్ప అక్షతలు అలంకారం చేయాలి. తరువాత దోసిలిలోకి పుష్ప అక్షతాదులు గ్రహించి గణపతికి నమస్కారం చేసి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే ధ్యాన శ్లోకాన్ని 10 మార్లు ఉచ్చరిస్తూ ఆ పసుపు గణపతిపై పుష్పాక్షతలు వేసి ఆవాహన చేయాలి. తరువాత శుద్ధోదకం, అవకాశం ఉంటే పంచామృతాలు, వస్త్రం, ఉపవేతం, గంధం, అలంకరణార్థం అక్షతలు వీటిని సమర్పించి గరిక గడ్డి సముపార్జన చేసుకుని అర్చన నిమిత్యార్థం గరిక గడ్డిని ఉపయోగించాలి. షోడశ నామాలతో కూడినటువంటి దూర్వార్చన చేయడం శ్రేష్టం. ఆ 16 నామాలు
ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి అని చెప్పి అక్షతలు దూర్వాలు ఆ గరికగడ్డి అక్షతలు గణపతికి సమర్పించి ధూపం ఇచ్చి దీప నమస్కారం చేసి గుడోదకం అంటే బెల్లం పానకాన్ని నైవేద్యంగా చెల్లించాలి. తర్వాత శివపార్వతులకు గణపతికి నమస్కారం చేసి ఇప్పుడు చెప్పబడేటువంటి మంత్రాన్ని జపానికి ఉపక్రమించిన తర్వాత 400కు అధికంగా అంటే 4 మాలలకు పైబడి జపించాలి. ఇక ఆ మంత్రం క్లీం గం గణపతయే నమః, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా, క్లీం గం గణపతయే నమః. ఇక్కడ వక్రతుండ మహాకాయ అనేటువంటి శ్లోకానికి మొదట ప్రారంభంలో క్లీం గం గణపతయే నమః అనాలి. ఆ యొక్క శ్లోకాంతంలో కూడా క్లీం గం గణపతయే నమః అనాలి. దీనిని సంపుటీకరం అంటారు. దీని చేత జపసాధన సమగ్రమైనటువంటి ఫలితాలను అందివ్వగలుగుతుంది. జపం అంతా కూడా పూర్తయిన తర్వాత ఏతత్ ఫలం కామ్య గణపతి దేవతార్పణమస్తు అని చేతిలో అక్షతలు నీళ్లు తీసుకుని ఆ పసుపు గణపతి మీద విడిచిపెట్టాలి. తర్వాత నివేదనగా ఉంచినటువంటి పానకాన్ని స్వీకరించాలి. దీక్షా నియమాలలో భాగంగా సాత్విక భోజనం అంటే ఉల్లి వెల్లుల్లి అల్లం ములక్కాడ వర్జించాలి, భూశయనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇదంతా కూడా ఉదయ భాగంలో చేయవలసినటువంటి గణపతి ఆరాధనా విధి. ఇక సూర్యాస్తమనం తర్వాత స్నానం చేసి ఆవు నేతితో దీపారాధన చేసి హితోధిక పూజ చేసిన తర్వాత అష్టోత్తర శతాధిక జపం ఆచరించాలి. ఇలా 11 రోజులు కానీ 16, 21, 28, 40 ఈ రోజుల్లో వారి సౌకర్యానుసారంగా కామ్య స్థాయిని బట్టి ఆచరించాలి. దీక్ష పూర్తయిన తర్వాత భోజన సమారాధన చేయించాలి. ఒకవేళ మనం ఆ సమారాధన వ్యక్తిగతంగా ఆచరించడానికి ఇబ్బంది అయితే కనుక అన్నార్తులు ఎవరైతే ఉంటారో వారికి భోజనాదులు అందివ్వడం చేత గణపతి సంపూర్ణ అనుగ్రహంచే కామితార్థ సిద్ధి కలుగుతుంది. దీక్షాకాలంలో కానీ దీక్ష అనంతరంలో కానీ గణపతి యొక్క క్షేత్ర దర్శనం గ్రహ బాధలను సైతం తొలగించగలుగుతుంది. ఇది సమగ్ర కామ్య గణపతి ఆరాధనా విధి. వ్యాయామం చేయడం వల్ల లభించేటువంటి శారీరక పటుత్వం నిజమైనది. ఔషధాల వాడకం వల్ల పటుత్వం త్వరితగతిన లభించినట్లు అనిపించినా కూడా అది హానికరం. అలాగే ఏదో ఒక విధిని ఒకరోజో లేక వారమో ఆచరిస్తే ఫలితం లభిస్తుంది అనేటువంటి ఆలోచన అవివేకమైనది. శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున చెప్పబడేటువంటి ప్రతి మంత్రశాస్త్ర విధి కూడా శాస్త్ర సమ్మతమైనది. చాలామందికి వారి సమస్యకు పరిష్కారంగా గణపతి ఆరాధన చేయండి అని చెప్పడం జరిగింది. కానీ అది ఎలా చేయాలో వారికి తెలియదు కాబట్టి ప్రత్యేకంగా వారి కోసం ఈ విధానం చెప్తూ ఉన్నాను. శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ప్రతి మాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని నిర్వహిస్తున్నటువంటి జగన్మాత చండీ పరదేవత కలాపపూర్వక హవనంలో సభ్యులైన వారందరికీ కూడా శుభాశీస్సులు. అలాగే తిరువన్నామలై నుండి పంపబడుతున్నటువంటి ప్రసాదాలు మరియు యంత్రములు సకాలంలో పంపిణీ కావడం లేదనేటువంటి గతంలో చాలా విన్నపాలు వచ్చిన కారణంగా ఈ నెల నుంచి కలాప అనంతరం ప్రసాదం లేదా యంత్రములు భాగ్యనగరం నుంచి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అపీత కుచాంబికా సమేత అరుణాచలేశ్వర అర్పణమస్తు. శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ, తిరువన్నామలై.